ఫ్రెండ్స్, తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు విజయ్ తలపతి. అయితే నిజానికి తను పాలిటిక్స్లోకి దిగిన తర్వాత కొన్ని రోజులకి, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు, పోలింగ్కి ముందు తన భార్య సంగీత నుంచి తనకు చాలా పెద్ద ఎదురు దెబ్బ వచ్చింది. అయితే ఇక తన భార్య సంగీత ఎప్పుడైతే విజయ్ నాతో సరిగ్గా ఉండటం లేదు, వేరే వాళ్ళ విషయంలో తను చాలా చనువుగా ఉంటున్నాడు అనే కారణం పైన దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఆవిడ విడాకులు అడగడం, అది కూడా తను ఒక చీఫ్ మినిస్టర్ అయ్యే ముందు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఒక్కసారిగా విజయ్ పొలిటికల్ సినారియోని కుదిపేసేలాగా చేసింది. కానీ అవన్నిటిని కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే విజయ్ మాట్లాడిన తీరు, ఆయన చూపించిన హామీలు అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సంగీత అనే ఈవిడ నేరుగా త్రిషకి ఫోన్ చేయడం జరిగింది. అయితే త్రిష గురించి, విజయ్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ఎప్పటి నుంచో హీరోయిన్ త్రిషని ప్రేమిస్తున్నారు. అయితే ఈవెన్ త్రిష కూడా విజయ్ని చాలా గాఢంగా ప్రేమిస్తోంది. నిజానికి కొన్ని తమిళ వార్తల్లో ఏమని ఉంటుందంటే విజయ్ కోసమే త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ భార్య సంగీతకు తెలిసే విజయ్కి దూరం అయిపోవాలని చెప్పేసి విడాకులు ఇచ్చిన తర్వాత తన కొడుకును తీసుకుని లండన్ వెళ్ళిపోయింది. అయితే కొడుకుకి తండ్రికి గత కొద్ది కాలంగా పెద్దగా సఖ్యత లేదు, కేవలం వాళ్ళ అమ్మగారి కారణంగా. అయితే కూతురు మాత్రం తండ్రి పాలిటిక్స్ లో, అలాగే తన విజయంలో చాలా కీలక భాగం పోషించింది. అయితే ఎప్పుడైతే విజయ్ గెలిచాడో వెంటనే ఇమీడియట్ గా తను, అంటే సంగీత త్రిషకి ఫోన్ చేయడం జరిగింది. త్రిషతో తను ఏం మాట్లాడింది అన్నది కనుక చూసుకున్నట్టయితే, ప్రస్తుతం పరిస్థితులు ఏమీ అంత గొప్పగా లేవు, అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఆయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో నీ పరిస్థితి ఏంటి అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది. సుదీర్ఘంగా త్రిషతో సంగీత మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు నిజం చెప్పాలి అంటే, ఒక నాయకుడు అనేవాడు, ఒక సీఎం అనేవాడు పదవిలో రాకమునుపు ఒక రకమైన ప్రవర్తన ఉంటే పదవికి వచ్చిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో త్రిష వాళ్ళ జీవితంలోకి వస్తే సీఎంగా విజయ్కి ఎక్కడో ఒక్కడ ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పి తన భార్య సంగీత పోరాడుతోంది. అందుకనే ఫోన్ చేసి దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించొద్దని, మొత్తం సోషల్ మీడియాలోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మీడియాలో త్రిష విజయ్ గురించి, అంటే నీ గురించి, మా ఆయన గురించి చాలా అంటే చాలా ఇదిగా రాస్తున్నారని, పిల్లల భవిష్యత్తుని, ఆయన సీఎం లైఫ్ని దృష్టిలో పెట్టుకుని మీరు మసులుకోవాలని వార్నింగ్ ఇచ్చి ఏడ్చేసిందట. అంతేకాకుండా చాలా మంది ఎందుకని మీరు విడాకులు ఇచ్చారు విజయ్ గారికి, మీరు ఉండాల్సిందే కదా ఆయనతో అని చెప్పి గట్టిగా చెప్పడము జరిగిందట. మొత్తానికైతే మాత్రం త్రిషతో మాట్లాడటం జరిగింది. కానీ త్రిష మాత్రం దీనికి పూర్తి స్థాయి అంగీకారం అయితే తెలపలేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.